పేరు పెట్టినందుకు ఓకే ఓకే అంటే అప్పుడు ఇంతమంది మాట్లాడక మళ్ళీ మాట్లాడద్దు పునరుక్తి అయితే ఆమె పేరు పెట్టినందుకు సంతోషం అవుతుంది. అంటే సాకలైలమ్మ అయితే ఒక్కటి మాట చెప్తా, ఒక్కటే మాట. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంటే వనజ అయ్యంగారిని ఆ వైస్ ఛాన్సలర్ మొదటి వైస్ ఛాన్సలర్ చేసినారు. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఆమె చాలా ప్రామాణికత ఆయన కృషి చేసినది. చాలా ఏ భావ మహిళల యొక్క సాధికారత ఎప్పటికీ ఫెమినిజం కానీ స్త్రీవాద సాహిత్యం కూడా జయప్రభ లాంటి వాళ్ళు రాయలేని పరిస్థితి అప్పుడు వనజ ఇప్పుడు కూడా ఈ యూనివర్సిటీకి సాకలి ఐలమ్మ పెట్టినప్పుడు అక్కడ ఉండే పాలకవర్గం ఏదైతుందో వైస్ ఛాన్సలర్ను ఒక మహిళ నుంచి చాలా ఆ భావాలు ఉన్న వాళ్ళని పెట్టాలని నేను ఏదో చెప్పాలని చెప్తాను, ఉంటే ఉపయోగపడుతుంది. రెండోది పూణేలో అంబేద్కర్ యూనివర్సిటీ గోపాల్ గురు అని ఒక అంబేద్కర్ యూనివర్సిటీ గోపాల్ గురు అని చాలా గొప్ప అంబేద్కర్ ఆయన పెట్టినారు. ఈ బెంగళూరులో కూడా ఒకటి, మైసూరులో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంటుంది. సాకలి ఐలమ్మ పేరు పెట్టినప్పుడు ఏ సాకలి ఐలమ్మ ఆ రోజు మధ్య చెట్లకు మాటలు నేర్పి లొద్దిమానులకు యుద్ధం నేర్పి గడియల నుండి జులుమును జరిగిన గెలిళ్ళ దండుకు గుండెకాయలై దండకారని ఈ నల్లమల్ల కొండలపైన పండు వెన్నెలై కాసిన రజక వెన్నెల ఐలమ్మ ఆమె భావజాలాన్ని కొనసాగించి నిజంగానే మనం చేయాల్సిన పని వీళ్ళు చేసినారు. నేను సంతోషపడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేసినారని అది కూడా చెప్పాలా, ఆ పని చేయాలా. రెండోది సాకలి ఐలమ్మ నా వీరనారి, సాకలి పక్కకు పోయి వీరనారే ముందుకు వస్తుంది. రాను రావాలా. కులాల పేరు ఎక్కువైపోయినాయి. అన్నమయ్య యూనివర్సిటీ అంటే అన్నమయ్య కులం లేదు, వేమన యూనివర్సిటీ వేమన కులం లేదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గాంధీ కులం ఉండదు. అంటే పేరు నానకులు ఉన్న ఏవైతే ఇప్పుడు తరానికి బాగుంటుంది, కానీ వచ్చే పిల్లలు రేపు ఇప్పటికే కార్పొరేటిజం ఈ సర్కిల్లో ఉన్న కులం అంటే సాకలి అనే ఒక తక్కువ భావన చూసే క్రమం అంటే ఆ సంఘాలతో ఆలోచించి ఆమెను వీరనారేను ఒక తెలంగాణ వీరవనిత సాయుధ పోరాటం 1982లో నంబూతిరి పాత సుందరయ్య గారు అప్పుడు సుందరయ్య గారి పక్కల విజయవాడ సైకతాన ఇసుక నది తిరుగుకుంటూ వచ్చిన ఆమెను నేను స్వతహాగా చూసిన ఐలమ్మ గారిని. పాలకుర్తి కూడా ఆ ఊరు. అలాంటి ఐలమ్మ పేరు పెట్టడం వల్ల ఒక సామాజిక మార్పు, ఒక విధానాన్ని తెచ్చిన మీకు సంతోషపడుతూ. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ గారు.